హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేపాటికి బైనరీ సెర్చ్ అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో చూసాం లీనియర్ సెర్చ్. ఇప్పుడు వన్ ఆఫ్ ద సెర్చింగ్ టెక్నిక్ బైనరీ సెర్చ్ అనమాట. దీని వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి. ఎప్పుడైనా మనం సర్చింగ్ టెక్నిక్స్లో ఇప్పుడు సార్టెడ్ అరే తీసుకుంటాం. అన్సార్టెడ్ అరే మీద సర్చింగ్ టెక్నిక్ చేయలేము. సో సార్టెడ్ అరేలో ఇక్కడ బైనరీ సెర్చ్ ఏం చేస్తుంది అంటే, లీనియర్ సెర్చ్ ఏం చేసింది, వన్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటే టార్గెట్ వచ్చేదాకా చెక్ చేసుకుంటే వెళ్ళింది. కానీ బైనరీ సెర్చ్ అలా కాదు, డైరెక్ట్గా మిడ్ ఎలిమెంట్కి వెళ్తుంది. మిడ్ ఎలిమెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న మనకు టార్గెట్ వాల్యూ ఆ వాల్యూ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేస్తుంది. లేకపోతే దానికన్నా లోవర్ అయిందనుకో లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తుంది, దానికన్నా అప్పర్ అయిందనుకో రైట్ సైడ్ చెక్ చేస్తుంది. అప్పుడు అలాగా ఎఫిషియెంట్గా మన టార్గెట్ వాల్యూని రీచ్ అవుద్ది అనమాట. ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూసుకుంటే నేను ఫస్ట్ ఒక సార్టెడ్ అరే అనేది డిక్లేర్ చేశాను. దాని తర్వాత మన టార్గెట్ వాల్యూ ఏమి ఇచ్చాను, ఇక్కడ 23 అని ఇచ్చాను. సో ఇక్కడ ఇంటూ లో అండ్ ఇంటూ హై అంటే, లో అంటే లోయెస్ట్ ఇండెక్స్ పొజిషన్ అండ్ హై అంటే హైయెస్ట్ ఇండెక్స్ పొజిషన్. లోయెస్ట్ ఇండెక్స్ పొజిషన్ 0, హైయెస్ట్ ఇండెక్స్ పొజిషన్ 9. అయితే ఇక్కడ లాజిక్ చూడండి, వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై అయినప్పుడు అర్థం ఏంటి, సార్టెడ్ అరే అనమాట. అంటే అందులో ఇప్పుడు మిడ్ చెక్ చేస్తాం. మిడ్లోకి వెళ్ళి మన ఎలిమెంట్ టార్గెట్ ఎలిమెంట్ రీచ్ అయిందా లేదా, ఓకే ఒకవేళ రీచ్ అవ్వలేదు నెక్స్ట్ కండిషన్ ఏంటి, మిడ్ ఎలిమెంట్ కన్నా టార్గెట్ ఎలిమెంట్ పెద్దదనుకో రైట్ సైడ్ ఆఫ్ ద అరే చెక్ చేయాలి. అదే మిడ్ ఎలిమెంట్ కన్నా టార్గెట్ ఎలిమెంట్ చిన్నదనుకో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అరే చెక్ చేయాలి. అప్పుడు మనం ఇలాగ ఇప్పుడు దాకా చెక్ చేయాలి. ఇప్పుడు దాకా అయితే మన టార్గెట్ ఎలిమెంట్ రీచ్ అయ్యేదాకా ఇలా చెక్ చేయాలి. మనం ప్రోగ్రామ్ లో తీసుకున్న అరే తీసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మన టార్గెట్ ఎలిమెంట్ 23, అయితే ఇక్కడ మిడ్ ఎలిమెంట్ కూడా 23. సో డైరెక్ట్ గా ఏమవుద్ది, 23 మనకి డైరెక్ట్ గా సెర్చ్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 23 కాదు, ఇప్పుడు టార్గెట్ ఎలిమెంట్ మార్చాను, టార్గెట్ ఎలిమెంట్ 38 అని తీసుకున్నాను. 38 అంటే మిడ్ ఎలిమెంట్ కన్నా పెద్ద ఎలిమెంట్. సో రైట్ సైడ్ చెక్ చేస్తుంది, చెక్ చేసి రీచ్ అయ్యేదాకా చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం 16 తీసుకున్నాం అనుకోండి, టార్గెట్ మిడ్ ఎలిమెంట్ కన్నా టార్గెట్ ఎలిమెంట్ అనేది చిన్నది. సో అప్పుడు ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తుంది. ఇప్పుడు దాకా చెక్ చేస్తుంది, టార్గెట్ ఎలిమెంట్ రీచ్ అయ్యేదాకా చెక్ చేస్తుంది. సమ్ కండిషన్స్ లో మాత్రం బైనరీ సెర్చ్ అనేది మోర్ ఎఫిషియెంట్ దెన్ ద లీనియర్ సెర్చ్. సమ్ కండిషన్ లో లీనియర్ సెర్చ్ అనేది మోర్ ఎఫిషియెంట్. ఇప్పుడు మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ అనేది స్టార్టింగ్ లో ఉందనుకోండి, లీనియర్ సెర్చ్ యూస్ చేస్తే ఫాస్ట్ గా మనకి రిజల్ట్ వస్తుంది. అదే మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ ఒక మధ్యలో కానీ బ్యాక్ సైడ్ ఎక్కడో వెనకాల కానీ ఉందంటే, మనం బైనరీ సెర్చ్ యూస్ చేసినప్పుడు ఈజీగా అనేది మన టార్గెట్ ఎలిమెంట్ రీచ్ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ ద కండిషన్స్ మనం బైనరీ సెర్చ్ లీనియర్ సెర్చ్ అనేది యూస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ లో మనం బైనరీ సెర్చ్ యూస్ చేస్తాం ఇన్ సి అనమాట.